Hello friends, welcome back to MVL Creations. ఇవాల్టి వీడియోలో మనం డైలీ రొటీన్లో చాలా యూస్ఫుల్ అయిన 10 అమేజింగ్ కిచెన్ టిప్స్ని మనము చూద్దాము. ముందుగా MVL క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీ టైం నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. 5 నిమిషాల్లో పొటాటోస్ని ఎట్లా బాయిల్ చేయాలో చూద్దాము. ముందుగా మనం ఇట్లా బంగాళదుంపలు పొటాటోస్ని ఇట్లా మామూలుగా నీళ్ళతో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత మైక్రోవేవ్ ఓవెన్లో డైరెక్ట్గా మనం ఓవెన్ ప్లేట్ మీద ఇట్లా పెట్టేసి మనం మైక్రోవేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి 5 మినిట్స్ సెట్ చేసి వదిలేయాలి. అంతే. మనం ఎప్పుడైనా మర్చిపోయినా లేదా మనకి ఎప్పుడైనా తొందరగా పొటాటోస్ బాయిల్ అవ్వాలి అన్నా కుక్కర్లో మనము ఉడికించుకున్నప్పుడు ఎట్లా మొత్తం ఉడుకుతాయో అలాగే ఉడుకుతాయి. ఇవాళ నేను మీడియం సైజ్ పొటాటోస్ యూస్ చేశాను. మీది కనుక పెద్ద సైజ్ కనుక యూస్ చేసినట్టయితే కొంచెం టైం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడే తీసాను, అందుకని బాగా వేడిగా ఉంది. మొత్తం కంప్లీట్గా బాయిల్ అయినాయండి. ఎక్కడా కూడాను పచ్చిగా లేవు అసలు. దీన్ని పీల్ చేయడం కూడా చాలా ఈజీ. ఇట్లా స్కిన్ పీల్ చేయడం కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనకి సగం ఉడికినప్పుడు ఎట్లా రాకుండా ఉంటాయో అట్లా అస్సలు ఉండవు. చాలా బాగా బాయిల్ అయిపోతాయి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం మామూలుగా పచ్చళ్ళు లేదా ఏదన్నా కారపొడి అట్లాంటి పొడులు అవన్నీ కూడా ఇట్లాంటి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి గ్లాస్ జార్స్ మనకి పచ్చడి అయిపోయిన తర్వాత వాష్ చేశాక కూడా ఒక్కొక్కసారి మనకి ఆ స్ట్రాంగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ జార్లోంచి ఎంత వేడి నీళ్ళల్లో కడిగినా కూడా మనకి ఆ స్మెల్ అనేది పోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి ఇవాళ ఒక మంచి టిప్ చెప్తాను నేను. మనం ఒక టిష్యూ పేపర్ ఇట్లా తీసుకుని వేడి నీళ్ళల్లో దాన్ని ఇట్లా డిప్ చేసి కొంచెం ఎక్సెస్ వాటర్ని ఇట్లా మనము పిండేసి స్క్వీజ్ చేసి తర్వాత మనము ఈ జార్లో ఆ టిష్యూ పేపర్ని పెట్టేసి లిడ్ని క్లోజ్ చేసి రాత్రంతా ఓవర్ నైట్ అట్లాగే వదిలేసేయాలి. తర్వాత మనం మార్నింగ్ అది ఓపెన్ చేస్తే ఆ స్మెల్ అంతా కూడా ఆ టిష్యూ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అప్పుడు మనకి ఏ రకమైన స్మెల్ కూడా రాదు. అప్పుడు మనము ఈ జార్లో వేరే ఏదైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం రైస్ని ఉడికించే ముందర ఎప్పుడు కూడా ఒక 30 మినిట్స్ మనము సోక్ చేసి పెట్టాలి. 30 మినిట్స్ మనం నానబెట్టి పెట్టినట్టయితే మనకి బియ్యంలో ఉన్న వైటమిన్స్ B1, B3 అవన్నీ కూడా రైస్లో బాగా అబ్జార్బ్ అవుతాయి. ఆ తర్వాత మనకి రైస్ కూడా బాగా పొడి పొడిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. దీనివల్ల మనకి రైస్ తిన్నందుకు హెవీగా అనిపించదు. నైట్ ఎప్పుడన్నా డిన్నర్లో రైస్ తిన్నా కూడా మనకి బ్లోటింగ్ అనిపించదు, హెవీగా కూడా అస్సలు అనిపించదు. బియ్యం కడిగిన వాటర్ కానీ లేదా ఏమైనా పప్పులు కడిగిన వాటర్ కానీ మొక్కలకి చాలా మంచివండి. మొక్కల్లో పోస్తే గనుక ఈ వాటర్ మనకి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా గ్రో అవుతాయి. స్పెషల్గా మనం రైస్ వాష్ చేసిన వాటర్ గనుక మనము తులసి మొక్కలో పోస్తే తులసి మొక్క బాగా హెల్దీగా గ్రో అవుతుంది. ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మనం మొక్కల్లో పోసేయచ్చు. దీంట్లో ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బియ్యం కడిగిన నీళ్ళు లేదా పప్పులు ఏమన్నా కడిగిన నీళ్ళు మొక్కలకి చాలా మంచిది. ఈ గార్డెన్లో మొక్కలు చాలా ఫ్రూట్ఫుల్గా, కలర్ఫుల్గా, గ్రీన్గా ఉంటాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి. మనం రోజు కటింగ్ బోర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, వెజిటేబుల్స్ అవి కట్ చేయడానికి. దీన్ని మనము క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీని మీద బ్యాక్టీరియా అట్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది.
వారానికి ఒకసారి కానీ లేదా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని మనం కటింగ్ బోర్డ్ మీద స్ప్రెడ్ చేసుకుని నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయని తీసుకుని ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి. ఆల్రెడీ యూస్ చేసిన నిమ్మకాయ చెక్కతో కూడా ఇట్లా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇట్లా బాగా స్క్రబ్ చేసుకుంటే నిమ్మకాయ బేకింగ్ సోడా ఉన్న బ్యాక్టీరియాని మొత్తం బాగా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత కటింగ్ బోర్డ్ కూడా క్లీన్గా ఉంటుంది. వెజిటేబుల్స్ మనం ఎవ్రీడే కట్ చేస్తాం కాబట్టి దాని మీద ఏ మరకలు ఏవి లేకుండా నీట్గా ఉంటుంది. కటింగ్ బోర్డ్ని స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా వదిలేసేయాలి. ఆ తర్వాత ఇట్లా ట్యాప్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. మనం రోజు వాడే వస్తువుల్ని ఇలా నీట్గా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం యూస్ చేసే వుడెన్ కటింగ్ బోర్డ్స్ కానీ వుడెన్ గరిటెలు కానీ ఎక్కువ రోజులు బాగా ఉండాలి, ఇంకా షైనీగా ఉండాలి అంటే మనం ఇట్లా సీజన్ చేయాలి దీన్ని. ఎట్లా అంటే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, మనం ఇంట్లో వాడే వంటలకి వాడే నూనె ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఒక 3-4 డ్రాప్స్ ఆయిల్ని మనము బోర్డ్ మీద యాడ్ చేసి ఒక టిష్యూతో ఇట్లా బాగా అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి. రాత్రి మనము అట్లాగే వదిలేస్తే అది మనకి షైనీగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ రోజులు కూడా మనకి పాడవకుండా నీట్గా ఉంటుంది. ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా మనము ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. 1 month వన్స్ మనం ఇట్లా వుడెన్ ఐటమ్స్ని సీజన్ చేసుకుంటే బాగుంటుంది. యూస్ చేసిన నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా, ఇట్లా యూస్ చేసిన నిమ్మకాయ పీసెస్ ఉంటాయి కదా, వాటితో మనము సింక్ని ఇట్లా స్క్రబ్ చేసుకుంటే సింక్ నీట్గా ఇంకా క్లీన్గా ఉంటుంది. దీన్ని మనం సాల్ట్ వేసుకునన్నా స్క్రబ్ చేసుకోవచ్చు, లేదా బేకింగ్ సోడా అన్న వేసుకుని స్క్రబ్ చేసుకోవచ్చు. ఇట్లా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకుంటే చాలు. మిక్సీ జార్లో మనం ఎప్పుడన్నా పచ్చళ్ళు, చట్నీలు లేదా దోసల పిండి వేసుకున్నప్పుడు బ్లేడ్ కింద ఇట్లా మనకి రిమైన్స్ ఉండిపోతాయి. అది బాగా క్లీన్ అవ్వాలి అంటే కొంచెం ట్యాప్ వాటర్ యాడ్ చేసి అందులోకి ఒక 2-3 డ్రాప్స్ డిష్ వాషింగ్ లిక్విడ్ యాడ్ చేసి ఒక్కసారి మనం పల్స్ మోడ్లో మిక్సీని రన్ చేస్తే చాలు. బ్లేడ్స్ కింద ఏ రిమైన్స్ కూడా ఉండకుండా నీట్గా అయిపోతుంది. మనం మళ్ళీ స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా, దీన్ని మనం ఒక్కసారి ట్యాప్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. మిక్సర్ జార్ నీట్గా క్లీన్ అయిపోతుంది. బ్లేడ్ కింద కూడా ఏ రిమైన్స్ కూడా ఉండవు. ఇలా శ్రమ లేకుండా నీట్గా మనము మిక్సర్ జార్ని క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఫ్రిడ్జ్లోంచి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే 2 to 3 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఒక చిన్న కప్లో ఇట్లా ఓపెన్గా మనము ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్స్ ఏవి రాకుండా ఉంటాయి. అట్లాగే ఈ బేకింగ్ సోడాని మనము ఎవ్రీ 2 to 3 months చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన ఫ్రిడ్జ్లో స్మెల్స్ ఏవి రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. బేకింగ్ సోడా అవైలబుల్ లేకపోతే మనము బేకింగ్ సోడా ప్లేస్లో హాఫ్ నిమ్మకాయని ఇట్లా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దీని వలన మన ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్స్ ఏవి రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఆనియన్స్ని మనం రోజు వంటలో యూస్ చేస్తూ ఉంటాం. అలాగే ఆనియన్స్ పీల్ని మనము పారేస్తాము. కానీ ఆనియన్ పీల్ వచ్చేసి ప్లాంట్స్కి చాలా మంచి ఫర్టిలైజర్, న్యాచురల్ ఫర్టిలైజర్ అండి. ఆనియన్ పీల్ మొక్కలకి చాలా మంచిది. ఆనియన్ పీల్ పొటాషియంలో రిచ్గా ఉంటుంది. అందుకని ఇది ప్లాంట్స్కి చాలా మంచి ఫర్టిలైజర్ లాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఆనియన్ పీల్ని కలెక్ట్ చేసి ఒక కంటైనర్లో యాడ్ చేసి అందులోకి కొంచెం వాటర్, దీనికి రేషియో ఏమీ ఉండదు, ఒక 1 glass అట్లా వాటర్ యాడ్ చేసి మనము క్లోజ్ చేసి లిడ్ 24 hours అట్లా వదిలేసేయాలి.
24 అవర్స్ వదిలేసిన తర్వాత ఇందులో ఉన్న పొటాషియం, ఫాస్ఫరస్ మినరల్స్ అన్నీ కూడా వాటర్లోకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత చూసారా కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయ్యింది. దీన్ని మనం ఫిల్టర్ చేయాలి. తర్వాత ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ ఆనియన్ పీల్ వాటర్కి 3 గ్లాసెస్ నార్మల్ ట్యాప్ వాటర్ యాడ్ చేసి అన్ని మొక్కల్లోకి నేను యాడ్ చేస్తాను. తులసి ప్లాంట్లో మీరు ఆనియన్ పీల్ వాటర్ యూస్ చేయొద్దు. వేరే అన్ని ప్లాంట్స్లో, ఫ్లవర్ ప్లాంట్స్లో, వెజిటేబుల్ ప్లాంట్స్లో మనము ఈ ఆనియన్ పీల్ వాటర్ కనుక యాడ్ చేస్తే చాలా మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీరే చూస్తారు 2 టైమ్స్ వాటర్ యాడ్ చేయంగానే ప్లాంట్స్ హెల్తీగా ఇంకా ఫ్లవర్స్ బాగా వస్తాయి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.